హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కరెంట్ అఫైర్స్ 2024లో భాగంగా జూన్ నెల కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాం. ఈ ఏడాది సెప్టెంబర్లో జరగనున్న ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ జనరల్ అసెంబ్లీ సమావేశాలకు ఎవరిని అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు? ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ జనరల్ అసెంబ్లీ సమావేశాలకు ఎవరిని అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు? ఆన్సర్, కెమరూన్ దేశ మాజీ ప్రధాని ఫిలెమోన్ యాంగ్ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, నాగశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 AD చిత్రం భారీ అంచనాలతో రూపొందుతుంది. అయితే ఈ చిత్రంలో ప్రముఖ హీరో అమితాబ్ బచ్చన్ కూడా ఓ పాత్ర పోషిస్తున్నాడు. అది ఏది? ఆన్సర్, మహాభారతంలోని అశ్వత్థామ పాత్ర. నెక్స్ట్ క్వశ్చన్, ఆఫ్రికా ఖండ దేశమైన మలావిలో విమానం కుప్పకూలడంతో ఆ దేశ ఉపాధ్యక్షుడు దుర్మరణం పాలయ్యారు. ఆయన పేరేంటి? ఆన్సర్, సౌలోస్ క్లాస్ చిలీమా. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి సంవత్సరం జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటారు. అయితే 2024 అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క థీమ్ ఏంటి? ఆన్సర్, స్వయం మరియు సమాజం కోసం యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల నలంద యూనివర్సిటీ క్యాంపస్ను ప్రధాని నరేంద్ర మోదీ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆన్సర్, బీహార్. దీనికి 17 దేశాలకు చెందిన మిషన్ల అధిపతులతో పాటు బీహార్ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్, సీఎం నితీష్ కుమార్ కూడా పాల్గొన్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా. నెక్స్ట్ క్వశ్చన్, గ్లోబల్ డొమెస్టిక్ ఎయిర్లైన్ మార్కెట్లో టాప్ 3 దేశాలను తెలపండి. గ్లోబల్ డొమెస్టిక్ ఎయిర్లైన్ మార్కెట్లో టాప్ 3 దేశాలను తెలపండి. ఆన్సర్, యూఎస్ఏ, చైనా, ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, స్టార్టప్ జీనోమ్ సంస్థ ఇటీవల విడుదల చేసిన గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టమ్ రిపోర్ట్ 2024లో గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టమ్ రిపోర్ట్ 2024లో ప్రపంచవ్యాప్తంగా మొదటి 3 స్థానాలు మరియు భారత్ నుంచి నిలిచిన నగరాలు ఏవి అని అడిగాడు ఇక్కడ. ఆన్సర్, ప్రపంచవ్యాప్తంగా తొలి 3 స్థానాల్లో నిలిచిన నగరాలు శాన్ ఫ్రాన్సిస్కో, న్యూయార్క్, అలాగే లండన్. భారత్ నుంచి నిలిచిన నగరాలు ఒకసారి చూస్తే బెంగళూరు 21వ స్థానం, ఢిల్లీ 24వ స్థానం, ముంబై 27వ స్థానంలో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల నేషనల్ యోగా ఒలింపియాడ్ 2024ని ఎక్కడ ప్రారంభించారు? ఇటీవల నేషనల్ యోగా ఒలింపియాడ్ 2024ని ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్, మైసూర్. నెక్స్ట్ క్వశ్చన్, 76,200 కోట్లతో వధ్వాన్ పోర్టు వద్ద గ్రీన్ఫీల్డ్ మేజర్ పోర్టును అభివృద్ధి చేయడానికి ఇటీవల క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అయితే వధ్వాన్ పోర్ట్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్, మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్కి సంబంధించి ట్రినిటీ ఛాలెంజ్ యొక్క 2వ పోటీలో ఏ సంస్థ ఉమ్మడి 2వ బహుమతి గెలుచుకుంది? ఆన్సర్, ఐఐటి ఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ సికిల్ సెల్ డే 2024 థీమ్ ఏంటి? వరల్డ్ సికిల్ సెల్ డే 2024 థీమ్ ఏంటి? ఆన్సర్, హోప్ త్రూ ప్రోగ్రెస్. ప్రపంచవ్యాప్తంగా సికిల్ సెల్ కేర్ అభివృద్ధి. నెక్స్ట్ క్వశ్చన్, భారత ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన నేషనల్ ఫోరెన్సిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్హాన్స్మెంట్ స్కీమ్ యొక్క లక్ష్యం ఏంటి? నేషనల్ ఫోరెన్సిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్హాన్స్మెంట్ స్కీమ్ లక్ష్యం ఏంటి? ఆన్సర్, క్రిమినల్ ఫోరెన్సిక్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం. నెక్స్ట్ క్వశ్చన్, లూయిస్ విల్లోలో జరిగిన అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్షిప్లో బౌట్ గెలిచిన తొలి భారతీయ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్ ఫైటర్ ఎవరు? ఆన్సర్, పూజా తోమర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల అర్మేనియాలో జెర్ముక్లో జరిగిన చెస్ టోర్నమెంట్లో స్టెఫాన్ అవజ్ఞాన్ మెమోరియల్ 2024 టైటిల్ని ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్, అర్జున్ ఎరిగైసి. నెక్స్ట్ క్వశ్చన్,
కజిరంగా నేషనల్ పార్కులో వన్యప్రాణి నిపుణుల బృందం చారల సిసిలిన్ అనే ఉభయచర జీవిని కనుగొన్నారు. అయితే ఈ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ అస్సాం. నెక్స్ట్ క్వశ్చన్. పక్షపాతాన్ని పసిగట్టే ముఖ గుర్తింపు సాధనం ఏఐతో పనిచేసే స్మార్ట్ ఫోన్ యాప్ను ఇటీవల ఏ దేశానికి చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు? ఆన్సర్ ఆస్ట్రేలియా. నెక్స్ట్ క్వశ్చన్. మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఇటీవల 3వ వరల్డ్ ఫుడ్ ఇండియా 2024 ప్రోగ్రామ్ని ఎక్కడ నిర్వహించింది? ఆన్సర్ న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్. అటల్ పెన్షన్ యోజన అమలుకి గాను పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ సంస్థ ఏ బ్యాంక్కి ఇటీవల నేషనల్ అవార్డు ఇచ్చింది? ఆన్సర్ కర్ణాటక వికాస్ బ్యాంక్. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల జరిగిన ప్రపంచంలోని మొట్టమొదటి మిస్ ఏఐ అందాల పోటీల్లో టాప్ 10లో నిలిచిన భారత ఏఐ మోడల్ పేరేంటి? ఆన్సర్ జారా శతావరి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను. నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో నిద్రాణంగా ఉన్న ఏకైక అగ్నిపర్వతం అండమాన్ నికోబార్ దీవుల్లోని బారెన్. ఓ పరిశోధనా ప్రాజెక్టులో భాగంగా ఈ పర్వతంపైకి అడుగుపెట్టిన కరీంనగర్, తెలంగాణకు చెందిన మహిళ ఒకరు వార్తల్లో నిలిచారు. ఆమె ఎవరు? ఆన్సర్ మహమ్మద్ పర్వీన్ సుల్తానా. నెక్స్ట్ క్వశ్చన్. ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ పోటీల్లో ఓ కొత్త కెరటం విజేతగా నిలిచాడు. టోర్నీ ఫైనల్లో జర్మనీ ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరెవ్ను ఓడించి కప్ గెలుచుకున్న ఆ స్పెయిన్ యువతార ఎవరు? ఆన్సర్ కార్లోస్ అల్కరాజ్. నెక్స్ట్ క్వశ్చన్. అంతరిక్షంలో 1000 రోజులు గడిపిన తొలి వ్యోమగామిగా రష్యా దేశానికి చెందిన కాస్మోనాట్ ఒకరు రికార్డు సాధించారు. ఆయన ఎవరు? ఆన్సర్ ఒలెగ్ కొనోనెంకో. నెక్స్ట్ క్వశ్చన్. నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం మన్నుయిర్ కప్పోమ్ అనే పథకాన్ని ప్రారంభించింది? ఆన్సర్ తమిళనాడు. నెక్స్ట్ క్వశ్చన్. మత్స్యాజ్ 6000 ఇటీవల వార్తల్లో కనిపించింది. అయితే అది ఏ సంస్థ ద్వారా అభివృద్ధి చేయబడింది? ఆన్సర్ ఐఐటి కాన్పూర్. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్, నేను మరలా రిక్వెస్ట్ చేస్తున్నా. చాలామంది చూస్తున్నారే కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, అలాగే సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల లోక్సభ ప్రొటెం స్పీకర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ భర్తృహరి మహతాబ్. నెక్స్ట్ క్వశ్చన్. జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్య సమితి విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ యునెస్కో భారతదేశానికి చెందిన నక్టీ, నాగి పక్షి సంరక్షణ కేంద్రాలకు రామ్సర్ స్థలాల హోదాను ప్రకటించింది. ఇవి ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఆన్సర్ బీహార్. నెక్స్ట్ క్వశ్చన్. T20 ఇంటర్నేషనల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన రెండో బౌలర్గా ఎవరు నిలిచారు? T20 ఇంటర్నేషనల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన రెండో బౌలర్గా ఎవరు నిలిచారు? ఆన్సర్ సందీప్ లామిచానే. నెక్స్ట్ క్వశ్చన్. ఏ ఐక్యరాజ్య సమితి సంస్థ బ్రిటిష్ నటుడు థియో జేమ్స్ను గ్లోబల్ గుడ్ విల్ అంబాసిడర్గా నియమించింది? ఆన్సర్ UNHCR. నెక్స్ట్ క్వశ్చన్. దాదాపు 500 ఏళ్ల నాటి ఓ కంచు విగ్రహాన్ని ఇంగ్లాండ్లోని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం భారత్కు తిరిగి అప్పగించడానికి అంగీకరించింది. ఆ విగ్రహం ఎవరిది? ఆన్సర్ 12 మంది అల్వారులలో ఒకరైన తిరుమంగై అల్వారుది. నెక్స్ట్ క్వశ్చన్. భారతీయ నావికాదళంలో తొలి మహిళా హెలికాప్టర్ పైలట్గా ఓ సైనిక అధికారి నియమితులయ్యారు. ఆమె ఎవరు? ఆన్సర్ సబ్ లెఫ్టినెంట్ అనామికా బి రాజీవ్. ఇవి ఫ్రెండ్స్ జూన్ నెలలోని
కొన్ని కరెంట్ అఫైర్స్. మరొక వీడియోలో మరికొన్ని కరెంట్ అఫైర్స్తో కలుద్దాం. ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.